సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనంలో వాక్య పరిచయం ఉన్న వారందరికీ విదితమైన వచనం, వాక్యపు పరిచయం ఉన్న వాళ్ళకి ఆసక్తికరమైన వచనం. ఈ రాత్రి చదువుకోవడానికి ప్రభువారు కృప చూపారు. సంఘానికి సాదృశ్యమైన ప్రియురాలైన షులమ్మితి నవవరుడైన క్రీస్తుకి సాదృశ్యమైన తన ప్రియునితో చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదుము. అమ్మ ఎక్కడికి పోదామంట? తర్వాత మాట ఉంది, గ్రామ సీమలో నివసింతుము. ఈ మాట నాతో అనండి, గ్రామ సీమలో నివసింతుము. ప్రియులరా, మన మీటింగ్స్ పాంప్లెట్స్లో కూడా వెనక ఫ్లెక్స్లో కూడా ఏం వేశారంటే, గ్రామ ఆశీర్వాద సువార్త పండుగలు. స్టార్టింగ్లో ఏం కనపడిందంటే గ్రామ, అమ్మ అనండి ఏంటది? గ్రామ ఆశీర్వాద అని పెట్టారు ప్రియులు. ఈ రాత్రి మనం ఈ చదువుకున్న మూలవాక్యం పరమగీతముల్లో గ్రామ సీమలో నివసింతుము, గ్రామం. ఈ రాత్రి మీరు అనుమతిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన ప్రేరేపణను బట్టి, మరి టైటిల్ ఎవరి ద్వారా పెట్టబడిందో నాకు తెలియదు, కానీ గ్రామ ఆశీర్వాద సువార్త పండుగలు. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆశీర్వదించబడిన 5 గ్రామాలు ఈ రాత్రి మనం వినబోయే సందేశం. ఆశీర్వదించబడిన 5 గ్రామాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఆ గ్రామాల పేర్లేంటి, ఆ గ్రామాలకి సాదృశ్యాలేంటి, ఏం చేస్తే ఎలాగ ఆశీర్వదించబడ్డాయి. ఈ గ్రామ ఆశీర్వాద సువార్త పండుగలలో 5 ఆశీర్వదించబడిన గ్రామాలు ఈ రాత్రి మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. దేవుని వాక్యం వింటున్నంతసేపు కూడా మీ హృదయాల్లో కూడా, అయ్యా మేము 5 గ్రామాలు వినబోతున్నాం, మేము ఆశపడి మా గ్రామ ఆశీర్వాదం కొరకు ఈ సువార్త పండుగలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ రాత్రి వినబోయే 5 గ్రామాలే కాదు, ఈ రాత్రి మా గ్రామము కూడా అలాగూ ఆశీర్వదించబడును గాక ఆపేక్షిస్తూ దేవుని వాక్యం వినాలండి. మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆశీర్వాదం. చూడవలసిన పని లేదు, నా వైపు చూస్తూ వినండి ప్రియులరా. బైబిల్లో మొట్టమొదటిగా దేవాది దేవుని నోటి వెంట ఆశీర్వాదము అన్న మాట ఆదికాండం 1వ అధ్యాయంలో కనపడుతుంది. చూడవలసిన పని లేదు, చూడండి అన్నప్పుడు చూడండి ప్రియులను. మన టాపిక్ అది కాదు, కానీ ఆశీర్వాదం గురించి చెప్పాల్సిన మాటలన్నీ చెప్పి నేను లోపలికి వెళ్తాను. బైబిల్లో మొట్టమొదటిగా ఆశీర్వాదము అన్న మాట దేవుడు ఎవరిని బట్టి ఉపయోగించాడంటే, దేవాది దేవుడు సృష్టించిన సృష్టిలో 5వ రోజు సృష్టి జలాచరాలని పక్షుల్ని చేసినప్పుడు 5వ రోజు సృష్టి చేత సృష్టించబడిన వాటితో చెప్పిన మాట, మీరు ఆశీర్వదించబడతారు అన్నాడండి.
అందుకే ఈరోజు కూడా పక్షులకి కొదువు లేదు, జలాచరాలకి కొదువు లేదు. మిగతా అన్నీ కూడా చచ్చిపోతున్నాయి, బతుకుతున్నాయి, పుడుతున్నాయి, తర్వాత ఏవేవో ఇవి చచ్చిపోతున్నాయి, పుడుతున్నాయి కదండి. కానీ ఇవి విస్తరించినట్టుగా ఏవి కూడా అంతగా విస్తరించబడటం లేదు. కొంచెం ఆలోచన చేయగలిగితే చాలా మంచిదండి. జలాచరములను, పక్షులను దేవుడు ఆశీర్వదించండి అన్నాడు. మీరు ఫలించాలి, ఆశీర్వదించాలి. బైబిల్లో మొట్టమొదటిగా 5వ రోజు తయారు చేయబడిన వాటిని దేవుడు ఆశీర్వదించెను, క్లియర్గా రాయబడి ఉంటుంది. ఇక రెండవదిగా బైబిల్లో ఆశీర్వాదం అన్న మాట ఎక్కడ కనబడుతుంది అంటే అదే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో కనబడుతుంది. దేవాది దేవుడు స్వరాన్ని తెరిచి భూమి మీద మొట్టమొదటి మనుషులతో పలికిన మొట్టమొదటి మాట ఆశీర్వాదమే. భూమి మీద సృష్టినంతా కూడా దేవాది దేవుడు కలుగునుగాక 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 అన్నాడు, కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి కలుగునుగాక అనలా. నేల మంటిని తీసుకొని ఎలా చేద్దామబ్బా అంటూ ఆలోచన చేసి ఆయన పోలిక ఎలాగుందో అలా చేశాడు. ఇప్పుడు మనందరి పోలిక, మనిషి పోలిక ఎవరి పోలిక అంటే దేవుడు పోలిక. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇప్పుడు ఆ మనిషిని మట్టిని తయారు చేసి పోలికతో చేసి జీవాత్మ ఊదగా అతడు నరుడు కదలిక చలనం వచ్చింది. ప్రక్కటెముకలో నుంచి హవ్వను జతగా చేసి సాటి అయిన సహాయంగా పెట్టి వాళ్ళని నోరు తెరిచి దేవాది దేవుడు ఆదికాండం 1:28 ఇలాగ అంటున్నాడు, మీరు ఫలించి, 2 అభివృద్ధి పొంది, 3 విస్తరించి, 4 మీరు ఏం చేయాలో తెలుసా, మీరు భూమిని నిండించి, 5వది ఆఖరిది దీన్ని మీరు లోపరుచుకోండి అంటూ ఆశీర్వదించను. క్లియర్గా ఆ మాట రాయబడి ఉంటుంది ప్రియులారా. అంటే దేవాది దేవుని నోట్లో నుంచి మనిషితో పలికిన తొలి మాట ఆశీర్వాదమే. బైబిల్లో ఒక చోట ఉంటుందండి, చూడవలసిన పని లేదు. ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు పిలువబడితేనే బైబిల్ చెప్తా ఉంది. కనుక మరి ఈ టైటిల్ ఎవరి ఉద్దేశంలో నుంచి బయటకు వచ్చిందో నాకు తెలియదు, కానీ చక్కటి టైటిల్ పెట్టారండి, గ్రామ ఆశీర్వాద పండుగలు. ఆమెనంటే బిగ్గరగా ఆశీర్వదించబడాలండి. చూడవలసిన పని లేదు. ఆదికాండం 12వ అధ్యాయము మొట్టమొదటి 2 వచనాలలో ఆశీర్వదించబడతాం, ఆశీర్వదించబడతాం, ఆశీర్వదించబడతాం అని 5 సార్లు ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం అన్న మాట దేవుడు అబ్రాహాముతో పలికాడండి. కనుక ఆశీర్వాదము మనిషి జీవితంలో ప్రాముఖ్యమైంది. ఒకవేళ అది లేకుండా ఇక్కడ కూర్చుంటే ఖచ్చితంగా ఈ సభలు నీకోసమే. నమ్మిన వాళ్ళు ఆమెనంటే బిగ్గరగా. అందుకే మనం చదువుకున్న పరమగీతముల గ్రంథంలో సంఘానికి సాదృశ్యమైన ప్రియురాలు కూడా అంటది, అయ్యా 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 గ్రామసీమలో నివసిద్దాం. ఎందుకో తెలుసా, గ్రామమే ఎలాగుండునుగాక ఆశీర్వాదకరంగా. పట్టణాల సందడి కోలాహలంలో ఇతరుల కనుచూపులకు దూరంగా కేవలం యేసయ్యతో మాత్రమే గడపాలని సంఘమనే ప్రియురాలు ఆలోచిస్తూ ఆశిస్తూ గ్రామము, పల్లెటూరి ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏకాంతంలో ప్రేమను కలిగి ఉండడానికి కోరుకుంటున్న స్థలం ఏంటంటే గ్రామం ప్రియులలో. ఈ రోజున గ్రామాల్లో ఉన్నవి నేను మీకు చెప్పాల్సిన పని లేదు. ఈ గ్రామాలు ఈ కడవరి దినాల్లో గ్రామాలు కూడా చెడిపోతున్నాయండి. చాలా విచిత్రమైన, చాలా చేదుకరమైన సంగతులు. గ్రామము దేవుని సన్నిధిలో శ్రేష్టమైన ఆశీర్వాదకరంగా ఉండాలనే దేవుని చిత్తం ప్రియులారా. బైబిల్లో ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఈ రాత్రి ఒక 5 గ్రామాలు మీ ముందు ఉంచుతాను. అవి కూడా ఆశీర్వదించబడిన గ్రామాలు. ఆమె నన్ను బిగ్గరగా ప్రియులారా, మన ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే ఎన్నో గ్రామాలు ఉన్నాయండి. కానీ ప్రత్యేకత కలిగిన గ్రామాలు 1, 2 చెప్పి లోపలికి వెళ్ళినా, తూర్పుగోదావరి జిల్లాలో మోరి అనే ఒక గ్రామం ఉంటుంది. మన భారతదేశంలోనే మొట్టమొదటి డిజిటల్ గ్రామం అది. స్టిల్ నౌ ఈ రోజు కూడా చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఒక ఆంధ్రప్రదేశ్లో కదా, భారతదేశంలోనే మొట్టమొదటి డిజిటల్ గ్రామం, పూర్తిగా స్మార్ట్గా డిజిటల్ గ్రామంగా ఎంపికైన మొట్టమొదటి గ్రామం తూర్పుగోదావరి జిల్లాలో మోరి అనే గ్రామం ప్రియులారా. ఇప్పటికీ మన భారతదేశం అంతా గ్రామం వైపు చూస్తూ ఉంటుంది. రెండవదిగా మన ఆంధ్రప్రదేశ్ వరకు చెప్పుకోదగ్గ గ్రామాన్ని చూస్తే వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంటుంది. కంటి చూపు లేని వారికి ఆసరా ఇచ్చే గ్రామము వీరపనాయునిపల్లి. వీరపనాయునిపల్లి అందరూ విదేశాల నుండి కూడా ఆ గ్రామం వస్తూ ఉంటారండి. ఇప్పటికి కూడా
గ్రామాలకు ప్రత్యేకత ఉందండి. మొన్న ఆ మధ్యన ఒక సంవత్సరం క్రితం అనుకుంటా మన గుంటూరు పక్కన ఏదో నాకు ఐడియా లేదు కానీ ఆ ఊళ్ళో ఒక్క నెలలోనే కొంతమంది 20-30 మంది దాకా చచ్చిపోయారండి. ఆ గ్రామం అంతా ఏడ్చారు. వీళ్ళ వ్యక్తిత్వమైన కుటుంబాల స్వార్థం లేకుండా మరి టైటిల్ సంఘ పెద్దల ద్వారా సేవకుల ద్వారా ఎలాగొచ్చిందో నాకు తెలియదు కానీ నాకు ఈ రాత్రి చాలా సంతోషంగా ఉందండి. ఎందుకనంటే గ్రామ ఆశీర్వాదము, గ్రామం ఆశీర్వదించబడితే నువ్వు ఆశీర్వదించబడతావు, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, ఇతర గ్రామాలు కూడా ఆశీర్వదించబడును గాక. మనందరికీ పరిచయమైన మాట అండి. 5,000 మంది సంతృప్తిగా తినంగా ఎన్ని గంపలు మిగిలాయండి? అమ్మ అందరూ చెప్పండి, ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. 5,000 మంది తినగా 12 గంపలు మిగిలింది కూడా ఎక్కడో తెలుసా? ఒక గ్రామంలోనే. ఆ గ్రామం పేరు బెత్సయిదా అనండి. ఆ గ్రామం పేరేంటండి? బెత్సయిదా. ఈ రాత్రి మన గ్రామంలో కూడా 12 గంపల మిగులు ఆశీర్వాదము కలుగును గాక. అలాగ ఉండాలి అని అంటే ఏం చేయాలో ఈ రాత్రి కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను ప్రియులరా. మీరు తెచ్చుకున్న బైబిల్ గ్రంథాన్ని ఇప్పుడు తెరవండి, జాగ్రత్తగా ఆలకించుదాం ప్రియులరా. నేను 5 ఆశీర్వదించబడిన గ్రామాలే చూపిస్తా. దుఃఖంతో ఉన్న, లేకపోతే శపించబడినవో, నాశనం అయిపోయినాయో ఈ రాత్రి నేను చూపించను ప్రియులరా. ఉన్నాయి అవి కూడా బైబిల్లో. మంచి ఉంది, చెడు ఉంది తల్లి. తెల్లారు లెగిస్తే మనకి వినపడుతుంది చెడే, కనపడుతుంది చెడే, మాట్లాడుతుంది చెడే. ఇక్కడ కూర్చొని కూడా చెడు ఎందుకు? మంచివి విందువు గాక. 5 గ్రామాల్లో నెంబర్ 1 ఇప్పుడు తెరవండి. ఎవరైనా మీలో శుభ్రంగా చదవండి, ఇష్టంగా, స్పష్టంగా, జాగ్రత్తగా. నేను 5 గ్రామాలు, వాటి సాదృశ్యాలు కూడా చెప్తా. ఈ 5 అంతల గ్రామాల వలె మన చంపాడు గ్రామం ఉండునుగాక, ఉండి తీరునుగాక. మొట్టమొదటి గ్రామం పేరు చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయములోనికి ఒకసారి రండి ప్రియులరా. లూకా సువార్త 24వ అధ్యాయములోనికి ఒకసారి మనం రాగలిగితే 13వ వచనాన్ని ఇష్టంగా చదువుదామండి. 24:13 ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరములో ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వచ్చిరి. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్తురుగాక. ప్రియులారా, మనం వినాలనుకున్న 5 అంతల గ్రామాల్లో మొదటి గ్రామం పేరేంటంటే ఎమ్మాయి గ్రామము. అమ్మ అందరూ రండి. ఏ గ్రామం అండి? ఎమ్మాయి గ్రామము. ఈ భాగం మనందరికీ వాక్య పరిచయం ఉన్నవారు అందరికీ విదితమే ప్రియులారా. యేసుక్రీస్తు వారు ప్రభువారండి పునరుద్ధానుడై తిరిగి లేపబడిన తర్వాత అనేక మందికి సాక్షార్థంగా కనపడుతూ, కొంతమందికి కూడా కనపడుతూ ఉన్నారు. అయితే ఈ గ్రామం నుంచి 2 యేసుప్రభు వారు లేచిన సమాధి దగ్గరికి వెళ్ళి చూడాలని వెళ్తే యేసుప్రభు వారు వారికి కనపడ్డా. అయ్యో, యేసుప్రభు వారు లేగలేదేమో, మనకు కనపడలేదు, ఆయన ఇంకా సమాధిలోనే ఉన్నాడేమో, ఒకళ్ళు లేచినా కూడా ఏమైపోయాడు అంటూ విచారంగా ఇంటి ముఖం బట్టి ఇంటికి వెళ్తా ఉన్నారు వాళ్ళు. ఈ భాగం మనందరికీ పరిచయమే. వారిద్దరి మధ్య యేసుప్రభు వారు నడుస్తూ వెళుతున్నారు. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరిద్దాం ప్రియులారా. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా యేసుప్రభు వారిని గుర్తుపట్టలేదు. కానీ చీకటి అవుతూ ఉండగా ఆ ఎమ్మాయి గ్రామస్తులు 2 కూడా యేసుప్రభు వారిని గుర్తుపట్టకుండానే అన్నారు. ఏంటో తెలుసా? పొద్దుపోతుంది అయ్యా, నువ్వు ఏ ఊరు వెళ్ళాలో మాకు తెలియదు కానీ పొద్దుపోతుంది కనుక ఈ రాత్రికి మా దగ్గరే ఉండి ప్రొద్దుటే వెళ్దురా అని అంటే యేసుప్రభు మాట్లాడకుండా ఆ గ్రామంలోనికి వెళ్ళిపోతే తినటానికి రొట్టెలు తీసుకొచ్చి ఇస్తుంటే యేసుప్రభు వారు రొట్టెలు విరుచుచుండగా గుర్తుపట్టారంట. అరే యేసుప్రభు వారు ఇరిచేశారు అంటే ఈయన గారు ఎవరు అంటూ ముఖం చూడంగానే అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డ యేసుప్రభు వారిని చూశారట. అయ్యి బాబో, యేసుప్రభు వారే ఉన్నారా మాతో అని యేసుప్రభు వారిని పట్టుకోపోయే అంతలో యేసుప్రభు వారు అదృశ్యుడైపోయారు. కొట్టు చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునా మనం మహింపరుద్దాం. ఈ రాత్రి ఎమ్మాయి గ్రామము ఎలా ఆశీర్వదించబడింది అని చెప్పాలంటే, ఎమ్మాయి గ్రామములో పరిశుద్ధాత్మ దేవాది దేవుడు రాయించిన మాట, యేసుప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత ఆ గ్రామములోనే మొట్టమొదటిగా రొట్టె విరిచాడు గనక దీనికి ఒక పేరు పెడదాం, ఎమ్మాయి గ్రామము కన్నులు తెరవబడిన గ్రామము. అమ్మ అందరూ రండి. ఏ గ్రామం అండి? కన్నులు తెరవబడిన గ్రామం. యేసుప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత ఆ గ్రామములోనే రొట్టె విరిచాడంటే ఆ గ్రామం ఎంత ఆశీర్వదించబడిందండి. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరులారా, మన చంపాడు గ్రామము కన్నులు తెరవబడును గాక.
ప్రియులరా, బైబిల్ చెప్తున్న మాట, ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి ఏం కలుగు చేసిందట? గుడితనాన్ని కలుగు చేస్తున్న అంధకార సంబంధమైన గ్రామాల్లో నేను ముఖస్థుతి చేయడం లేదండి. నేను ఈ సంవత్సరము ఒక్క మే నెల, ఏప్రిల్ నెలలో ఒక్కరోజు ఖాళీ లేకుండా ఈ 2 నెలల్లో ఉన్న 60 రోజులు ఏదో ఒక రోజు తిరుగుతూనే ఉన్నానండి. ఈ 16వ తారీఖు వరకు కూడా రోజు ఏదో ఒక ఊరు తిరుగుతూనే ఉన్నాను. ముఖస్థుతి చేయటం లేదు. ఈ 70 రోజుల్లో ఈ టైటిల్ నేను ఏడే చూస్తాం. హృదయపూర్వకంగా నేను కూడా కోరుకుంటున్నాను. ఏంటో తెలుసా? అంటే ఉపవాస కూడికల్లో పెట్టుకుంటారేమో కానీ, ప్రత్యేకమైన కూడికల్లో పెట్టుకుంటారేమో కానీ, ఇవాళ సువార్త సభల్లో, సువార్త పండుగలు కూడా గ్రామ ఆశీర్వాదం పెట్టుకోవడం, నిజంగా ఈ గ్రామాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించి తీరునుగాక, ఆశీర్వాదంతో పరిగెత్తించబడునుగాక. ఈ గ్రామము కన్నులు తెరవబడిన గ్రామం. ప్రియులరా, ఈ రాత్రి ఇంకా కూర్చున్న వారిలో ఆత్మీయ నేత్రాలు తెరవకపోతే, ఇంకా యేసును గుర్తుపట్టకుండా ఉన్నవాళ్ళు, ఈ కూర్చున్న వారిలో తొలి వరుస మొదలుకొని మలి వరుసలో వాక్యం వింటున్న గౌరవనీయమైన పురుషుడా, యేసును చూడలేనంత కన్నులు ఒకవేళ ఉంటే, ఈ రాత్రి అసలైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? కన్నులు తెరవబడటమే అసలైన ఆశీర్వాదం. కన్నులు తెరవబడిన గ్రామం ఎమ్మాయి గ్రామము వలె మనలో కూడా మన కన్నులు తెరిచబడి దేవుని చూడగలిగితే, దేవుని గుర్తుపడితే అంతకన్నా ఆ ఆశీర్వాదం ఏముందండి. ఒకరోజండి ఎలీషా ప్రార్థన చేస్తున్నాడట. ఎందుకంటే ఒక శత్రురాజు చంపేద్దామని ఆ సైన్యాన్ని చుట్టూ ముడితే, పనుడికేమో ఆ చుట్టూ ఉన్న శత్రు సైన్యాలే కనపడుతున్నాయి కానీ భయపడిపోయాడట. గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయి అడిగాడట, ప్రార్థన చేస్తూ అన్నాడట, అయ్యా ఇంకేముంది, ఈ రోజుతో మనం చచ్చిపోతున్నాం, శత్రువులు వచ్చి చుట్టూ రౌండ్ ఎప్పేశారు అనగానే అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడు, అయ్యా వీడి కన్నులు తెరువు, వీడి కన్నులు తెరువు. అప్పుడు వీడి కన్నులు తెరువుగా, అప్పుడు వీడి కన్నులకి శత్రువులుగా ఉన్న ఆ సైన్యం కంటే దేవాది దేవుడు పెట్టిన అగ్ని రథాలు అప్పుడు చూడగలిగాడు. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ప్రియులరా, ఈ రాత్రి నా చేతులు జోడించి చెప్పే సంగతి ఏంటో తెలుసా? నీ కన్నులతో ఏవేవో చూస్తున్నావేమో. ట్రై టు అండర్స్టాండ్, డోంట్ మిస్అండర్స్టాండ్. అదిగో దావీదు కానీ సాయంకాలం పూట మిద్దె మీదకి వెళ్ళి చూడరాని దృశ్యాలు చూసినట్టుగా దేవుని భిక్ష చేత బతికించబడుతూ నువ్వు దేవుని భిక్ష చేత బతికించబడుతున్నావండి. దేవుని భిక్ష చేత బతికించబడుతూ దేవుణ్ణి చూడలేని కన్నులుగా చేసుకొని పాపాన్ని చూడగలిగిన కన్నులుగా ఉంటే అది ఆశీర్వాదం కాదు. యోబు భక్తుడు ఏమంటాడో తెలుసా? నా కళ్ళతో నిబంధన చేసుకుంటున్నాను, కన్యకను నేను ఎలాగూ చూడగలను. అబ్బా, వాటి గ్రేట్ టెస్టిమనీ. బైబిల్లో సంసోను కండి నాజీరు చేయబడ్డాడు కానీ కళ్ళతో నిబంధన లేదు సంసోనికి. నాజీరు చేయబడ్డాడు కానీ కళ్ళతో నిబంధన లేకుండా అట్టెళ్ళు చూసి ఇట్టెళ్ళు చూసి చివరికి పాపాన్ని చూసి చివరికి ఆ సంసోను కళ్ళు 2 కూడా ఏం చేశారండి? ఈ గావతల బారేశారు. ప్రియులారా, ప్రారంభంలో ఈ రాత్రి అస్సలైన ఆశీర్వాదం ఏంటంటే, ఎమ్మాయి గ్రామస్తులు, ఎమ్మాయి గ్రామం అంతా ఆశీర్వదించబడ్డానికి వాళ్ళు యేసును చూడగలిగిన కన్నులు తెరవబడిన గ్రామంగా ఉన్నారు. ప్రియులరా, ఈ రాత్రి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? దేవుడు మనకిచ్చింది కళ్ళు ఏవేవో చూడటానికి కాదండి. నేను ఒక మాట చెప్తే జాగ్రత్త వినండి. బాల్ పాయింట్ పెన్ తీసుకొని వైట్ పేపర్ మీద చిన్న చుక్క పెడితే ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా అమ్మ కడుపులో గర్భసంచిలో పిండంగా పడ్డావు నువ్వైనా నేనైనా. ఆ చిన్న చుక్కని దేవుడు అని ఊదేయకుండా, దేవుడు పావంగుళం పిండంగా, లేకపోతే 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు 9 నెలలు పిండం కాస్త బాబుగా డిజైన్ చేసి అమ్మ కడుపులోంచి భద్రంగా వేస్తే, ఆ భద్రంగా వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీకు వస్తువులు ఇచ్చి, వాహనాలు ఇచ్చి, పంటనిచ్చి, పిల్లల్నిచ్చి, భర్తనిచ్చి, భార్యనిచ్చి అన్నీ ఇచ్చింది. ఎందుకో తెలుసా? ఏవి పడితే అవి చూస్తూ నాశనం వైపు, శాపం వైపు వెళ్ళటానికి కాదు. ఇవన్నీ ఇచ్చిన యేసును చూచుదువుగాక. ఈ రాత్రి నిన్నెవరు ప్రశ్న ఎరిగానండి, నీకు నువ్వే జవాబు చెప్పుకోవాలి. వాస్తవానికండి మనిషి అన్నవాడంట 2టికి జవాబు చెప్పలేడంట. వినన్న వైపు చూస్తూ మనిషి అన్నవాడు 2టికి జవాబు చెప్పలేడట. ఆ 2 ఏంటో తెలుసా? 1 ఉయ్యాల తొట్టి, 2 సమాధి పెట్టి. ఉయ్యాల తొట్టికి సమాధి పెట్టికి జవాబు చెప్పలేడు మనిషి. ప్రియులరా,
ఎలాగంటారా, ఇప్పుడే చెప్పా, అమ్మ కడుపులో చిన్న చుక్కలాగా ఉన్న మనల్ని దేవుడు అని ఊదేస్తే ఎక్కడ కొట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళమో దేవుడు జాగ్రత్తగా తీసుకొని చక్కగా మనిషిని దేవుడు తయారు చేసి అమ్మ కడుపులోంచి భద్రంగా భూమి మీద పడ్డ తర్వాత అమ్మ శుభ్రంగా స్నానం చేయించి పౌడర్ పూసి ఆ ఉయ్యాల తొట్లేసి ఊపుతూ ఉంటే ఉయ్యాల తొట్టి అడిగిద్దట, అరే బలే పడుకొని బోసి నవ్వుతున్నారా, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే నవ్వటం తప్పితే జవాబు లేదు ఈ మనిషికి. ఉయ్యాల తొట్టికి జవాబు చెప్పలేని మనిషి యవ్వన వయసు, మధ్య వయసు, వృద్ధాప్య వయసు అన్నీ వచ్చేసి అన్నీ అనుభవించేసి చివరికి మరణం వచ్చిన తర్వాత కాటి కాలు చాపుకొని పెట్టిలో పెట్టుకొని టక్కు టై షూ బూటు వేసి తీసుకొని వెళ్తుంటే మళ్ళీ పెట్టడిగిద్దట, దర్జాగా పడుకున్నావే, ఏడకి వెళ్తున్నావు ఏంటి? అప్పుడు ఆ పెట్టిగో జవాబు చెప్పలేడు, ఎందుకంటే కదలలేదు మెదలలేడు కదా. ఏం పోయింది మనిషిలో? ప్రాణం పోయింది. అందుకే ఊరికి నేను మనిషి అన్నవాడట సమాధి పెట్టికి ఉయ్యాల తొట్టికి జవాబు చెప్పలేడు. కానీ ఈ మధ్యకాల సమయంలో నన్ను క్షమించండి మాట ఏమైనా ఇబ్బందిగా ఉంటే, ఈ మధ్యకాల సమయంలో ఎంత ఎర్రగుతాడు మనిషి. అది నాదంటాడు, ఇది నీదంటాడు, అసలు దేవుడు ఉంటే చూపు అంటాడు, అసలు ఈ అమ్మాయి గ్రామం ఏడుందో చూపించు అంటాడు. అంటే నువ్వు చూడకపోతే లేదంటే ఎలా కుదిరిద్దండి? నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అండి ఆ అమ్మాయి గ్రామస్తుల్లోనికి వెళ్ళడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడండి. ఆ అమ్మాయి గ్రామం మధ్యలో యేసుప్రభు వారు ఎక్కడైతే నడుచుకొని ఆ ఇద్దరు మనుషులతో తీసుకొని వెళ్ళారు, ఆ రోడ్లోనికి మమ్మల్ని కూడా తీసుకెళ్తే నా కాళ్ళు చేతులు చెమటలు పట్టేసినాయి అండి. అప్ టు బాటం షివరింగ్ లాగా వణుకొచ్చేసింది. ఎందుకో తెలుసా? యేసుప్రభు వారు నడిచిన ఈ నేల ఎక్కడ, ఈ దరిద్రుడైన అత్యంత పాపినైన ఈ ఇండియా నుంచి వచ్చిన ఈ తెనాలి చుట్టుపక్కల నుంచి వచ్చిన నేనెక్కడ, నాకు తెలియకుండానే చలి జ్వరం వచ్చేసిందండి ఆ 10 నిమిషాల్లో. నాకు తెలియకుండానే మోకాళ్ళు కూలబడ్డాయి అమ్మాయి దారిలో. నాకు తెలియకుండానే ఆ మోకాళ్ళు వంచేసిన నా కళ్ళల్లోంచి బోరున నీళ్ళు వచ్చేసాయి. నాకు తెలియకుండా నా పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించా. ప్రభువా, మీరు నడిచిన ఈ దారి ఎక్కడ, నేను నిలబట్టడానికి నేను ఏమాత్రపు యోగ్యున్నయ్యా. దేవుడు నా కన్నులు తెరిచి ఇంకా ఆత్మీయమైన పశ్చాత్తాపాన్ని ఇచ్చాడండి. ఈ రాత్రి నా చేతులు జోడించి నేను మనవి చేస్తాను ప్రియులరా. ఈ రాత్రి మన జీవితంలో అస్సలైన ఆశీర్వాదం ఏంటంటే మన గ్రామం అంతా కూడా యేసును చూచుదుముగాక, యేసును చూచి తీరుదుముగాక. మన కళ్ళతో ఏవేవో చూస్తే అదిగో సంసోను ఏవేవో పాపాన్ని చూసి కళ్ళే పోగొట్టుకున్నాడు ప్రియులరా. రెండవ గ్రామం ఏంటో మీ ముందు ఉంచుతాను. రెండవ గ్రామము సాదృశ్యము ఆశీర్వాదం ఏంటో చూపిస్తాను. ఒకటి ప్రియులరా, ఒకటి అమ్మాయి గ్రామము, కన్నులు తెరవబడిన గ్రామము, యేసును చూచిన గ్రామము గనక ఇది ఆశీర్వదించబడిన గ్రామం ప్రియులరా. రెండవ గ్రామాన్ని మనం చూడటానికి ఇష్టపడుదాం. మీరు తెచ్చుకున్న బైబిల్లో లూకాసు సువార్త 7వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతారా అండి? లూకాసు సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో రెండవ గ్రామాన్ని మనం విందాం. వెంటనే ఆయన ఒక ఊరికి వెళ్ళుచుండగా వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను జన సమూహములను ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. రెండవ గ్రామం పేరేంటంటే నాయీను గ్రామము. అమ్మ అందరూ మాట్లాడండి, ఏ గ్రామం అండి? నాయీను గ్రామం. వాక్య పరిచయం ఉన్న వాళ్ళందరికీ విదితమే. ఒకరోజు యేసుప్రభు వారు ఆయన శిష్యులతో పాటు నడుచుకుంటా ఈ ఊరు వచ్చాడండి, నాయీను గ్రామం వచ్చాడు. నాయూను గ్రామం దగ్గరికి రాగానే ఊరు పొలిమేర, ఇంకా ఊళ్ళోకి వెళ్ళాల, ఊరు హద్దులోనికి రాగానే గవిన్ దగ్గరికి రాగానే పాడి మీద శవం ఎదురైందండి. పాడి మీద ఎవరున్నారని చూస్తే వయసు అంతా అన్ని అనుభవించినవాడు చచ్చిపోలా, ఒక పిల్లోడు చచ్చిపోయాడండి, చిన్న పిల్లవాడు చచ్చిపోయాడు. బహుశా అమ్మ ఒక్కతే, ఆమె విధవరాలు, ఆమె బోర్ని ఏడుస్తూ ఉంది, పాడెమ్మిటి నడుస్తా. బహుశా ఆ తల్లి ఆ పిల్లోడంటే ఊరోళ్ళందరికీ గ్రామంలో ప్రేమలే వేరుగాడండి, గ్రామంలో ఉన్న ఆప్యాయతలే వేరు కదా. ఊరంతా పాడంతా నడుస్తూ ఉంటే యేసుప్రభు వారు ఎవరిని చూశారో తెలుసా? ఆ పాడి మీద ఉన్న చిన్న పిల్లోడిని చూశాడు. పక్కన తల్లి విధవరాలు ఏడుస్తా ఉందట ప్రియులరా. యేసుప్రభు వారు చేసిన పని ఏంటో తెలుసా? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ముందు ఆ పాడి మోస్తున్న వాళ్ళని ఆపమని చెప్పాడట. పాడి ఆగిపోయింది. వెంటనే పాడి మీద చచ్చిపోయిన చిన్నవాడిని ఇలా పట్టుకొని అన్నాడట, చిన్నవాడా లెమ్మని చెప్పగా వాడు సజీవుడే లేచి కూర్చున్నాడండి. లేచి నిలబడిన ఆ చిన్నవాడిని తీసుకొచ్చి ఏడుస్తుందే. ఒక్కతే కొడుకేమో వాడి మీద ఆధారపడి బ్రతుకుతుందేమో, భర్త లేకపోయినా, బంధువులు లేకపోయినా, బంధాలు లేకపోయినా ఈయన చూసుకునే బతుకుతుందేమో. వాడిని తీసుకొచ్చి యేసుప్రభు వారు ఆ తల్లికి అప్పచెప్పంగానే వెంటనే ఆమె కళ్ళ నీళ్లు తుడుచుకొని నవ్వటం మొదలు పెట్టిందండి. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులరా.
రెండవదిగా నాయీను గ్రామము కూడా ఆశీర్వదించబడిన గ్రామము. ఎలాగూ అనంటే ప్రియులరా వినండి చాలా జాగ్రత్తగా, నాయీను గ్రామము కన్నీరు తుడవబడిన గ్రామము. అమ్మ అనండి, ఏం తుడవబడిన గ్రామము? ఒకటి ఎమ్మాయి గ్రామము, కన్నులు తెరవబడిన గ్రామము. రెండు నాయీను గ్రామము, కన్నీరు తుడవబడిన గ్రామము. ఈ రాత్రి అక్క, చెల్లి, తమ్ముడు అన్న, ఏ కన్నీటితో వచ్చి ఇక్కడ కూర్చున్నావు నాకు తెలియదు, కానీ బయటికి కనపడకపోయినా హృదయం అంతా ఏదో ఒక వేదన. ఈనాడు మనుషులను మాట్లాడివ్వండి ప్రియులరా, పైకి నవ్వుతున్నారేమో కానీ హృదయం అంతా వేదన, బాధ, దిగులు, పిల్లలను బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, అప్పులను బట్టి, రోగాలను బట్టి, సమస్యలను బట్టి, వేదనలను బట్టి, సాతాను శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి కొలిమిలో వేయబడినట్టుగా మనిషి జీవితంలో కన్నీరు తుడిచేవాళ్ళు లేక ప్రియులరా, మనుషులు నన్ను మాట్లాడినివ్వండి పైకే నవ్వుతున్నారు, నటిస్తున్నారు ప్రియులరా. చిన్నప్పుడే బాగుండేదండి, ఎక్కడ పడితే అక్కడ ఏడుపు వస్తే ఏడ్చేసేవాళ్ళు. కానీ పెద్ద అయిన తర్వాత ఏడవాలన్నా కూడా స్వాతంత్రం లేదు. ఏడవాలన్నా కూడా భార్య ఏమనుకుంటుందో, భర్త ఏమనుకుంటాడో, ఏడుస్తుంటే వయసుకు వచ్చిన కూతురు ఏమనుకుంటుందో, ఏడుస్తుంటే ఉద్యోగం చేసిన పిల్లోడు ఏమనుకుంటాడో, ఏడుస్తుంటే మనవడేమనుకుంటాడు, స్కూల్కి వెళ్తున్నాడు. ఏడవడానికి కూడా స్వాతంత్రం లేదండి ఈ రోజున మనిషికి. కన్నీరు తుడిచేవాళ్ళు ఎవరు ప్రియులరా? ఈనాడు ఏ గ్రామం వెళ్ళినా కన్నీళ్లతోనే దుఃఖాలు. ఏంటమ్మా నీ పరిస్థితి అంటే, అయ్యా నా బతికిదయ్యా. ఇజ్రాయెల్ దేశంలో నుండి బాకా లోయలోకి వెళ్తే ఒక రకమైన చెట్లు ఉంటాయి. ఆ బాకా లోయ నిండా బ్రిల్లర్. ఆ చెట్టు పేరు ఏంటంటే బాల్షాం చెట్టు అని అన్నారు. బాల్షాం ఏంటంటే ఆ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే, నేను కూడా వెళ్ళాను కాబట్టి నేను ఆ చెట్టు ముట్టుకున్నాను. ఎందుకంటే ఆ చెట్టు పట్టుకున్నప్పుడల్లా దాంట్లో నుంచి నీళ్లు గారుతున్నాయండి. నేను ఇటుపక్క చెట్టును పట్టుకున్న దాంట్లోంచి కూడా నీళ్లు గారుతున్నాయి. వెనక చెట్టును పట్టుకున్న దాంట్లోంచి కూడా నీళ్లు గారుతున్నాయి. ఆశ్చర్యాన్ని పిలిచి గైడ్ని పిలిచి అడిగాను, ఏంటి బ్రదర్, ఏంటి చెట్టు ప్రత్యేకత? అన్నీ ఒకే రకంగా ఉన్న చెట్టు, ఈ బాల్షాన్ చెట్టు పేరు అన్నావు, దీని ప్రత్యేకత ఏంటి అనగానే ఆ అబ్బాయి చెప్తున్నమాట, దీని ప్రత్యేకత ముట్టుకుంటే నీళ్లు గారుతాయి సార్ అన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. బాకా లోయలో ఉన్న బాల్షాం చెట్టు ముట్టుకుంటే కన్నీళ్లు గారినట్టుగా. వాక్యం వింటున్న సోదరుడా, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, యవ్వన పిల్లని, బాలురని లేదు, బాలికని లేదు, ఈ రోజున ఉన్నవాళ్ళే తేడా లేదు, చదువుకున్న వాళ్ళే, చదువు లేని వాళ్ళు, అందరికీ కూడా కన్నీరు. ఏమ్మా ఏంటి నీ కాపురం, ఏంటి నీ సంసారం అంటే మాటకు ముందు కళ్ళ నింబటి నీళ్ళే వస్తున్నాయి ప్రతి మనిషికి ప్రియులగా. కన్నీరు తుడవబడని గ్రామాలు ఎన్నో ఉన్నాయి, కన్నీళ్లతో పర్యంతమైపోతున్న గ్రామాలు ఉన్నాయి. కానీ బైబిల్లో అదుగో నాయీను గ్రామము కన్నీరు తుడవబడిన గ్రామము. చప్పలు కొడతారా బిగ్గరగా? యేసు జాలిపడ్డాడండి, ఆ గ్రామం మీద జాలిపడి వచ్చాడు. కన్నీటితో ఉన్న ఆ ఊరి వాళ్ళందరూ పాడి దగ్గరే ఉన్నారు. ఎప్పుడైతే ఈ తల్లి నవ్వటం మొదలుపెట్టిందో, ఎప్పుడైతే ఆ పిల్లడు పాడి దిగి నవ్వటం మొదలుపెట్టాడో, గ్రామం అంతా నవ్వటం మొదలుపెట్టింది. కన్నీరు తొడవబడిన గ్రామం. ఈ రాత్రి హృదయపూర్వకంగా నేను కూడా కోరుకుంటున్నా, మీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. ఒకరోజు అండి ఇలాగే ఒక ఊళ్ళో 3 రోజులు కూటాలు పెట్టుకున్నారండి. పాస్టర్ గారు వచ్చారు, మధ్యాహ్నంతో కోటాలు అయిపోయే టయానికి పాస్టర్ గారు ఇలాగ అన్నారు, మీలో ఎవరైనా బాప్తిసం తీసుకుంటే చెప్పండి అని అంటే, ఒక ఆయన పురుషుడు కుర్చీలో కూర్చున్న ఆయన లేచి వచ్చి, నాకేంటయ్యా 3 రోజుల వాక్యాన్ని బట్టి నా మనసు మార్చుకుంటున్నాను, నాకు బాప్తిసం ఏంటి అనగానే పాస్టర్ గారితో పాటు వెళ్ళిపోయి బాప్తిసం ఇచ్చేసాడు. ఆయనకి వచ్చిన పాస్టర్ గారి బ్యాగ్ సర్దేసుకొని బస్ కోసం వెళుతూ ఉండగా బాప్తిసం పొందిన ఆయన ఇచ్చానంటాడు, అయ్యా 2 అడుగులు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయవా అని అడిగాడండి. సరే వెళ్దాం పాయా, టైం లేట్ అని వాళ్ళ ఇంటికి వెళ్ళాడట. ఇంటి దగ్గర పంచలో మంచం మీద ఒక శరీరం అంతా ఎర్రటి నల్లటి మచ్చలతో ఉన్న ఒక స్త్రీ పడుకొని ఉందండి. మూలుగుతా ఉంది పడుకొని. ఈ వచ్చిన పాస్టర్ గారు ఆమెను చూసాడట, చాలా ఎర్రటి నల్లటి ఇదేని పెట్టు కాల్చినట్టుగా మచ్చలు ఉన్నాయి, మూలుగుతూ ఉంది. ఈయన బాధేసి అన్నాడట, ఎవరయ్యా పాపం ఆవిడ అలాగుంది. ఆ తీసుకొచ్చిన ఆయన ఏం మాట్లాడలే, ఎవరయ్యా ఆవిడ అలాగుంది అనే లోపే ఆ మంచం మీద పడుకున్న ఆవిడికి మెలకు వచ్చి లేవలేక తలలా తిప్పి ఎవరు అంటూ ఆ మాట్లాడుతుంటే ఈయనేం మాట్లాడలే. తీసుకొచ్చిన ఆయన పాస్టర్ గారి నోరు తెరిచి అన్నాడమ్మా, నేను ఈ ఊళ్ళో 3 రోజులు కోటాలు జరుగుతుంటే వాక్యం చెప్పడానికి వచ్చిన పాస్టర్ గారిని తల్లి.
ఈ రోజున బాప్టిసం ఎవరైనా తీసుకుంటారంటే, ఇదిగో నా పక్కన నిలబడి ఆయన బాప్టిసం పొందాడు, నేను వెళ్ళిపోతూ ఉంటే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమంటే వచ్చి ఇక్కడ నిలబడ్డానమ్మా, నువ్వేంటి తల్లి ఎలాగున్నావంటే, అయ్యా అయ్యా మళ్ళీ చెప్పు అని అంటుంది. శక్తినంతా కూడా తెచ్చుకొని ఎర్రటి నల్లటి మచ్చలతో నిలబడి వణుకుతుంది. కాళ్ళమిటి నీళ్లు గారుతున్నాయి ఆ తల్లికి. ఏంటయ్యా మళ్ళీ చెప్పు అనగానే ఆ పాస్టర్ గారు అంటున్నాడు, ఈయన ఈరోజు బాప్టిసం పొందాడమ్మా, ఇంటికి వచ్చి ప్రార్థన చేయమంటే వచ్చాను తల్లి అనగానే ఆవిడ కన్నీరు కారుస్తూనే చేతులు రెండు పైకి తేమటదో తెలుసా, అయ్యా నా కన్నీటిని నాట్యంగా మార్చినందుకు నీకు స్తోత్రాలు అంటుందండి ఆవిడ. ఏమ్మా ఏంటి ఆ మచ్చలు ఏంటి అని అంటే, అప్పుడు ఆ స్త్రీ చెప్తుంది, నా ఒంటి మీద ఈ మచ్చలన్నిటికీ కారణం నీ పక్కన ఉన్నాడే నా భర్త అయ్యా. 4-5 రోజుల క్రితం దాకా కూడా అర్ధరాత్రి దాకా తాగుతూ వచ్చి చేతిలో ఉన్న ఆ బీడీలు సిగరెట్లు అర్ధరాత్రులను హెరాస్ చేస్తే ఎక్కడ పడితే అక్కడ కాల్చేసాడయ్యా. పై కనపడే చూపించే ఈ శరీరం మీద మచ్చలుంటే చూపించుకోలేని స్థలాల్లో నరకం అనుభవిస్తున్నాను. ఏ రోజు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళా, కానీ నేను చేసిన పని ఏంటో తెలుసా, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నానయ్యా దేవునికి. నా భర్తను మార్చయ్యా, నా కన్నీటిని నాట్యంగా మార్చయ్యా. అదిగో నా ఈయన కన్నీరు, నా గ్రామపు కన్నీరును తుడిచి ఆశీర్వదించినట్టుగా నా కన్నీటిని కూడా మార్చయ్యా. ప్రార్థన, దేవుడు నా ప్రార్థన దాటి వెళ్ళాల. నా భర్త ఈరోజు రక్షణ పొందిన నాకు చాలా సంతోషంగా ఉందంటుందండి ఆవిడ. ఈ లోపు ప్రియులరా, లోపల నుంచి ఒక 12-13 ఏళ్ల పాప గ్లాసు నిండా మంచిలు తీసుకొని ఆ పాస్టర్ గారికి ఇవ్వటానికి వస్తూ ఉంటే ఆ పాపను విచిత్రంగా చూస్తున్నాడు ఈ యొక్క పాస్టర్ గారు. ఎందుకంటే ఆ పాపకి ఒక్క కన్నే బాగుంది, ఒక్క కన్ను గుడ్డు ఊడి కింద పడిద్దా అన్నట్టుగా ఎర్రటి జీరలతో ఉంటే పాస్టర్ గారు మంచిలు తాకుండా పాపను దగ్గరికి తీసుకొని అంటాడు, ఏంటమ్మా కన్నేంటి, ఎవరు నువ్వు, ఏంటా కన్నుగుడ్డు ఊడిపోయిద్ది అన్నట్టుందనంటే ఆ పాప ఒంటి కన్నుతో కన్నీరు కారుస్తే ఎవడదో తెలుసా, అయ్యా నేను ఈ ఇంట్లో నేను పెద్ద పాపని, ఆయన మా నాన్నగారు అయ్యా. నా యొక్క ఈ కన్ను ఇలాగైపోవడానికి, నా కన్ను ఇలాగైపోవడానికి నా భర్త మా నాన్న మా అమ్మను కొడుతూ ఉంటే వయసులో పెద్దదాన్ని నేను వెళ్ళి అడ్డు పెడితే తాగుతూ తీసుకొచ్చిన బాటిల్ నా మీద విసిరేసాడయ్యా. నా కన్ను ఇలాగైపోయింది. ఏ రోజు నన్ను కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళా, కానీ నేను చేసిన పని ఏంటో తెలుసా, మా అమ్మ కన్నీరు కారుస్తే ప్రార్థన చేస్తుంటే నేను కూడా ఒంటి కన్నుతో కన్నీరు కారుస్తూ మా నాన్న మారాలని ప్రార్థన చేశాను. దేవుడు మా అమ్మ కన్నీరు, నా కన్నీరుని దేవుడు దాటి వెళ్ళా. ఈరోజు మా కన్నీటిని తుడిచాడు మా యేసయ్య అంట నా అమ్మాయి ప్రియులరా. ఈ నోటి నుంచి మాట్లాడలేదండి. ఈయన కూడా అప్పుడు నోరు తెరిచి అంటున్నాడు, పాస్టర్ గారు ఎదుట కూలబడిపోవునయ్యా, నా మూలన నా భార్య ఏడ్చింది, నా ప్రవర్తన మూలన నా బిడ్డ ఏడ్చింది. నిజంగా ఈరోజు మా ఆవిడ మా కుమార్తె కన్నీరు యేసయ్య తుడిచాడని ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడండి. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరులరా, ఇలాంటివి జరగాలని కాదు అమ్మా, ఎందు నిమిత్తం నువ్వు కన్నీరు నువ్వు కూడా తుడుచుకుంటున్నావు నాకు తెలియదు, కానీ నీ బాధని ఈ రాత్రి దేవుడు తుడిచివేయునుగాక. కన్నీరు తుడవబడటమే ఆశీర్వాదం ప్రియులరా. ఈ రాత్రి హృదయపూర్వకంగా మీ దీనదాసులు మీ సంఘ పెద్దలతో పాటు నేను కూడా కోరుకుంటున్నా, మన గ్రామము కన్నీరు దేవుడు తుడుచునుగాక. ఇది అస్సలైన ఆశీర్వాదం ప్రియులరా. అందుకే యెషయా 60:20 మనందరికీ పరిచయమైన మాట. యెషయా 60:20 మీ దుఃఖ దినములో ఏమగును, సమాప్తం అయిపోతే ఈ రాత్రి నువ్వు నమ్మి తీరుదువుగాక. ప్రియులరా, హృదయపూర్వకంగా అండి బైబిల్ చెప్పే మాట ఏంటంటే అందరూ మనం ఆశీర్వాదకరంగా ఉండి తీరాలంతే. దేవుడు అందుకే ప్రారంభంలో అని చెప్పాను, దేవుడు మొట్టమొదటిగా పలికిన మాట ఆశీర్వాదమే. కానీ ఏ తల్లి ఈ రోజున ఆశీర్వాదం, వాక్యం వింటూనే ఏడుస్తున్నావు, ఇంటికి వెళ్ళినా ఏడుస్తున్నావు, పడుకొని ఏడుస్తున్నావు. రాత్రులు అయితే చాలామంది అక్కలకి చెల్లెళ్ళకి నిద్ర పట్టడం లేదండి, దిండులు తడిసిపోతున్నాయి. సేవకులుగా వాట్సాప్ పెడుతూ ఫోన్ చేస్తూ అంటారన్నా నిద్ర పట్టడం లేదన్నా. ఒక చెల్లి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిందండి, ఏంటో తెలుసా, అన్నా మా వారికి 70,000 జీతం వస్తుందన్నా. అమ్మ అయితే ఏమైందిరా, 70,000 జీతం వస్తుందన్న, వచ్చిన 4 రోజులకి జీతం అంతా అవగొట్టేస్తాడన్న. నెలంతా నేను నా 2 మగపిల్లలన్నా పైపు దగ్గర మంచినీళ్ళు దాగి బతుకుతామన్నా, పైపు దగ్గర. అదేంటి తల్లి అని అంటే 70,000 రూపాయలు, ఆయన తాగుడేంటో, ఆయన తిండేంటో, కడుపును పుట్టిన పిల్లలు కూడా చూస్తున్నా, కనీసం ఒక ముద్ద పెట్టడన్నా. 4 రోజులు నేను నా పిల్లలకి ఆ పైపు దగ్గర మంచిలు తాపిస్తాను. నాకు అనిపించింది అసలు బతకటం అవసరమా ఇంకా మేము.
ఈ రాత్రి వాక్యం వింటున్న అక్క, చెల్లి, తమ్ముడన్న, నువ్వు పైకి ఆనందంగా ఉన్నావు, పైకి నవ్వుతున్నావు, నవ్విస్తుంటే నవ్వుతున్నావేమో కానీ నీ హృదయము లోపట దుఃఖము నీకే తెలియాలా, దేవునికే తెలియాలి. ఈ రాత్రి ప్రియుల నిజమైన ఆశీర్వాదం మన దగ్గర ఏదో కొండలు పెండలుండి లేకపోతే ధనధాన్య సమృద్ధి ఉంటే, వస్తువులు, వాహనాలు, పంటలు, పొలాలుంటే ఆశీర్వాదమేనే కాదంటలా. అస్సలైందేంటో తెలుసా? కన్నీరు తొడవబడటమే అస్సలైన ఆశీర్వాదం. చప్పళ్ళు కొట్టవా బిగ్గరగా, చప్పళ్ళు కొట్టవా బిగ్గరగా. ఈ రాత్రి ఇలాంటి ఆశీర్వాదము మన గ్రామ ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. రెండవ ఆ గ్రామం పేరు మనం విన్నాం. మూడవ గ్రామము, దానికి వచ్చిన రక్షణ ఏంటో మీ ముందు ఉంచుతాను ప్రియులరా. మీకా గ్రంథంలోనికి ఒకసారి వస్తారా తల్లి? మీకా గ్రంథంలోనికి ఒకసారి రండి. 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదామండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేమో ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నువ్వు ఏ గ్రామం తల్లి? స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆమెనండి బిగ్గరగా. మూడవగా గ్రామం పేరేంటంటే, ఇది ఇంకా గ్రామం కూడా కాదంట, స్వల్ప గ్రామం అంట. అంటే చిన్న గ్రామం అండి. మేజర్ పంచాయతీ, మైనర్ పంచాయతీ లాగా. స్వల్ప గ్రామము అంటే చిన్న గ్రామము. మూడవ గ్రామం పేరేంటంటే బెత్లెహేము. అమ్మ అందరూనండి, మూడో గ్రామం పేరేంటండి? బెత్లెహేము. బెత్లెహేముకు దేవుడిచ్చిన గొప్పదన్నిది ఏంటంటే, బెత్లెహేము రక్షణ ఉదయించిన గ్రామం అనండి. ఏం ఉదయించండి? ఆ రక్షణ ఎవరో కాదు, బ్రాకెట్లో పెట్టండి, యేసు ప్రభువు వారు పుట్టిన గ్రామము. ఏ గ్రామం అండి? బెత్లెహేమే. మరి చప్పలు కొట్టవా బిగ్గరగా చప్పలు కొట్టవా? ఈ రాత్రి ప్రియులరా, ఆనాడు ఇశ్రాయేల్ దేశంలో నడిబొడ్డు ప్రపంచానికి నడిబొడ్డునుంది ఇజ్రాయెల్ దేశం. ఆ ఇజ్రాయెల్ దేశంలో కూడా శ్రేష్టమైన గ్రామము బెత్లెహేం ప్రియులరా. ఆ బెత్లెహేం అనే గ్రామంలో యేసు ప్రభువు వారు పుట్టినట్టుగా. అందుకే బెత్లెహేం ఈ రోజున ఆశీర్వదించబడిందండి. బైబిల్లో మూడవదిగా ఆశీర్వదించబడిన గ్రామము, పండగ చేసుకునే గ్రామము బెత్లెహేము ప్రియులరా. ఈ రాత్రి ప్రియులారా, మన గ్రామంలో కూడా యేసయ్య పుట్టునుగాక. ఎలా పుడతాడండి? స్టార్ పెట్టేసి చక్కగా కేక్ కోసేసి ఇంటికి నిండా చక్కగా సున్నం కొట్టేసి నీవు ఒంటి నిండా బాగా బట్టలు వేసేసుకొని పండగ వచ్చిన డబ్బులు దుమ్ముగా ఖర్చు పెట్టావు కాబట్టి పండగ అయిపోయింది, అంతేనా అండి? కాదండి. నీ హృదయంలో పైన చెప్పినట్టుగా నీ కన్నులు తెరవబడమే కాదు, నీ కన్నీరు తొడవబడాలనంటే మూడవదిగా బెత్లెహేములో యేసు పుట్టినట్టుగా మన గ్రామం అనే హృదయాలలో యేసయ్య పుట్టి తీరునుగాక. యేసయ్యకి మనం స్థలం ఇచ్చుదుముగాక. మన హృదయాల్లో ఏవేవో పుడుతున్నాయండి. మన హృదయాల్లో, మన తలంపుల్లో ఏవేవో పుడుతున్నాయి. నన్ను మాట్లాడినివ్వండి. చెడు కోరికలు, శరీరాశిలో, నేత్రాశిలో, జీవపడంబాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, కక్షలు, విమతములు, కామవికారము, పైకొకటి లోకొకటి, వేషధారణ, ఇవన్నీ పుడుతున్నాయి మనలో, ఇవన్నీ పుడుతున్నాయి. అందుకే ప్రియులారా, కన్నులు తెరవబట్ల కన్నీరు పోవడం నా చేతులు జోడించి మనం చేస్తాను. ఈ దేవునికి వ్యతిరేకమైనవన్నీ కూడా మన ప్రక్కకు నెట్టి ఈ రాత్రి యేసు మన గ్రామం అనే హృదయములో ఉద్భవించబడునుగాక. అప్పుడు మన గ్రామం ఆశీర్వదించబడుతుంది. మన గ్రామంలో రక్షణ ఉదయించాలి ప్రియులను. మన గ్రామాల్లో దేవుని కార్యం పుట్టాలి, అప్పుడు అది ఆశీర్వాదం. ఒకసారి ఆలోచించేయండి ప్రియులరా, మన గ్రామంలో నిజంగా యేసు అనుదినము పుడుతున్నారంటారా? ఒక ఊరు ఉందండి, ఆ ఊర్లకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆ ఊరుకున్న ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు పొయ్యి ముట్టింగానే, వంట వండంగానే ఫస్ట్ ముద్ద తీసి పక్కన పెడతారు. అంటే వాళ్ళు ఏ దేవతలకు, దేవుళ్ళకు బెటరాళ్ళు, కాకులకో పక్షులకో బెటరాళ్ళు. ఆ ఊరికి, ఆ గ్రామానికి ఉన్న మంచి కట్టడి ఏంటంటే, ఫస్ట్ అన్నం వండిన తర్వాత తినక ముందు ఒక ముద్ద చక్కటి ప్లేట్లో పెట్టి మూత పెట్టేస్తారట. ప్రతి ఇంట్లో జరిగిద్దట. ఎందుకంటే ఆ ఊరికి ఎవరన్నా కొత్త వ్యక్తి ఎవరన్నా వస్తే భోజనానికి ఇబ్బంది పడకుండా అందరూ వెళ్ళి, కొత్త వ్యక్తి కాబట్టి ముందు పిలిచి అందరూ భోజనం పెడతారంట వాళ్ళకి. ఎంత మంచి ఊరండి, ఎంత మంచి ఊరు ప్రియులు. ఇలాంటి ఊర్లో ఒక వృద్ధుడు ఉన్నాడు ప్రియులారా. భార్య చనిపోయింది, పిల్లలు ఎవరు లేరు, వృద్ధాప్య వయసులోకి వచ్చేసాడు. కానీ 1 ఎకరం పొలం ఉందంట ఆయన గారికి.
కానీ పరిచర్య చేసేవాళ్ళు అసలు మామూలుగా ఈ గ్రామానికి ఉన్న మంచితనం ఏంటి, ఎవరో వస్తేనే రోజుకు ఒక ముద్ద పెట్టేస్తారు. అప్పుడు ఈ తాతకి ఇంకెంత ప్రేమ చూపించారు చూడండి. యవ్వనస్తులు వెళ్ళిపోతారట, కలుపు తీస్తారట, స్త్రీలు వెళ్ళిపోతారట. తాత నువ్వు బాగుండాలి. మన ఊరికి ఒక మంచి పేరు ఉంది కదా, మన గ్రామానికి ఒక మంచి పేరు, ముక్కు ముఖం తెలియని వాళ్ళకి వండిన తొలి ముద్ద తీసి పక్కన పెట్టడం. నువ్వు ఎంతగా మొదటి నుంచి నీ ప్రేమ తెలుసు కనుక భార్య చచ్చిపోయిన పిల్లలు ఎవరు లేకపోయినా మేము ఉన్నాం తాత, నిన్ను వదిలిపెట్టలే తాత అంటూ ఆయన పనులందరూ సమకూర్చుకొని ఆయన ఇంటికి వెళ్ళిన దాకా అందరూ ఉండేవాళ్ళట. ప్రియులరా, ఇలాంటి ఊరికి ఒకరోజు కరువు వచ్చిందండి. రోజులన్నీ ఒక రాక ఉండవు తల్లి. బళ్ళు వాడలో బళ్ళు అవుతాయి కదా. ఇలాంటి ఊరికి, సస్యశ్యామలత కలిగిన ఊరికి కరువు వచ్చింది, తీవ్రమైన కరువు వచ్చింది. ఎందుకంటే వర్షాలు పట్టాల 2 సంవత్సరాల నుంచి, పంటలు పండటం వల్ల కరువు వచ్చేసింది. ప్రియులరా, ఇక ముద్ద తీయటం లేదు, ఇక ఎలాగే తినటానికి లేదు, ఇక ముద్ద ఏం తీస్తారు? ఇక ఈ వృద్ధాప్య వయసులో ఉన్న ఆయన దగ్గర కూడా ఏదో అరాకొర వెళుతున్నారు పని చేయడానికి. ప్రియులరా, ఒకరోజు సడన్గా ఉన్నట్టుండి ఈ ఊరికంట ఒక వృద్ధాప్యపు వయసులో ఉన్న 2 వ్యక్తులు వచ్చారట, కొత్త వ్యక్తులట. అసలు కొత్త వ్యక్తులు వస్తేనే అడగకుండానే ఇంటికి ఒక ముద్ద వచ్చేసి కడుపు నిండా మిగిలేటట్టు పెట్టే ఈ గ్రామం ఇప్పుడు ఒక ముద్ద పెట్టకపోగా వాళ్ళ ఇంటింటికి వచ్చి అమ్మ తినటానికి ఏమైనా పెడతారా అని అడుగుతున్నారండి. ఎలా ఉండాల్సిన గ్రామం ఎలాగైపోయింది. ఇప్పుడు ఆ ఊరంతా తిరుగుతుంటే ఎవరు కూడా మాకే లేదయ్యా, దరిద్రంలో ఉన్నాం. ఒకప్పుడు పెట్టిన వాళ్ళమే, ఒకప్పుడు పెట్టిన ఊరే, ఒకప్పుడు పెట్టిన గ్రామమే, ఇప్పుడు ఆశ్రదించబడిన గ్రామమే, ఇప్పుడు తిరగబడిన ఈ రోజులన్నీ మేమేం పెట్టలేం, పక్కెళ్ళిపో అంటే ఇదంతా గమనిస్తున్నాడండి. భార్య చచ్చిపోయి ఎకరం పొలం ఉన్న ఈ తాత, ఈయన ఆ వృద్ధులిద్దరిని కూడా తీసుకొచ్చి రండి అయ్యా, నా దగ్గర కూడా అయితే వాస్తవానికి ఏమి లేవు కానీ 2 రొట్టెలు ఉన్నాయి, ఈ 2 రొట్టెలు మీరు తినండి అని ఆ ఉన్న దాంట్లో ఈ తాత వృద్ధాప్య వయసులో ఉన్న 90-80 ఏళ్ళ వయసులో ఉన్నాయి వాళ్ళిద్దరికి పెట్టగలను కూర్చొని వాళ్ళు తింటూ ఆశీర్వదించడం మొదలు పెట్టారట. తాత నిన్నే కాదు నీ ఊరిని నీ గ్రామాన్ని కూడా దేవుడు దీవించునుగాక అంటూ ఆశీర్వదిస్తుంటే, ఒక వయసులో 80 ఏళ్ళ తాతే ఆయన తింటం మానేసి పక్కన వాళ్ళకి ఇస్తుంటే, మన గ్రామం మొదటి నుంచి ఇది కదా ఒక ఆనతి నియామకం, మన తెలివి ఎటుపోయింది అనుకొని ఒక్కొక్కళ్ళు ఇంట్లో నుంచి ముందు ఒక యవ్వనస్తుడు ఒక కొంచెం పచ్చడి తీసుకొచ్చి నా దగ్గర ఇదే ఉంది తాత మీరు తినండి అని ఆ 2 వృద్ధాప్యులకి ఇచ్చారట. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అలాగా తలా కొద్దిగా మరలా తీసుకురావడం ప్రారంభించారట. బ్రిల్లరా, ఆ రాత్రి ఆ వృద్ధులు ఆడే పడుకున్నారట. ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఉదయాన్నే ఊరంతా లేసే టయానికి ఆ వృద్ధులు లేరండి అక్కడ. ఆ వృద్ధులు లేరు, అదృశ్యమైపోయారు. కానీ ఆ ఊరంతా చూసిన పనేంటో తెలుసా, ఆ వృద్ధులిద్దరు పడుకున్న చోట ఆ భూమంతా ప్రకాశమానమైన వెలుగుతో నింపబడిందట. చప్పలు కూడా బెకరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. అప్పుడు ఆ ఊళ్ళో ఉన్న పాస్టర్ గారు వచ్చి అన్నారట, రాత్రి వచ్చింది ఎవరో కాదు, ఆనాడు మమ్రే దగ్గర సింధూర వనంలో కూర్చున్న 90 ఏళ్ల శారా 100 ఏళ్ల అబ్రహాం దగ్గరికి 3 మనుషులు వచ్చినట్టుగా, త్రిత్వమైన దేవుడు వచ్చినట్టుగా మన ఊరికి కూడా, మన కరువులో కూడా మన ప్రేమ ఎంతో చూద్దామని, మన గ్రామాన్ని ఆశీర్వదిద్దామని దేవుడే ఆ సాక్షాత్ ఆ వృద్ధుల రూపంలో వచ్చాడు. ఆ ముసలి తాత ఇచ్చిన ప్రేరేపణను బట్టి మనందరం మరలా పాత అలవాటుకు వచ్చి దైవత్వంతో వాళ్ళిద్దరికి పెట్టామో, ఆ దేవాది దేవుడే వచ్చి మనల్ని పరీక్ష చేశాడు. మనం కానీ పెట్టకుండా ఉండేది మన ఊరు శాపంతో ఉండేది, దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదించాడని ఆ వృద్ధులు అలా వెళ్ళిన గంటకి విస్తారమైన వర్షాలు కురిచినాయి. ప్రియులరా, విస్తారమైన వర్షాలు కురిచినాయి. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాలి, మళ్ళీ ఆ ఊరంతా మునుపటి కంటే అధికంగా ఇతరులకి సాయం చేయటం కోసం వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ప్రియులరా, ఇలాంటి ఉన్నత స్థితి దేవుడు మన చంపాడు గ్రామానికి ఇచ్చి తీరునుగాక. అది మొదటిగా నీ ఇంటి నుంచే ప్రారంభమవునుగాక. ప్రియులరా, 3వదిగా బెత్లెహేము యేసుక్రీస్తు ప్రభువారు అంటే రక్షణ ఉదయించిన గ్రామము. ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదమే ఉందండి. ఈ రాత్రి ఇంకా హృదయాల్లో ఎవరైతే రక్షణ పొందలేదో అన్నిటికంటే ప్రాముఖ్యం అదండి. అన్నిటికంటే నీ హృదయంలో యేసు ఉదయించునుగాక. 4వ గ్రామాన్ని మీ ముందు ఉంచుతాను ప్రియులరా. 4వ గ్రామం ఏంటి, దానికి వచ్చిన ఆశీర్వాదం ఏంటయ్యా? యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుదామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనంలో 4వ గ్రామము, ఆ గ్రామం ఆశీర్వాదం ఏంటంటే యోహాను 1:46 అందుకు నతనీయేలు దేంట్లో నుంచి అమ్మా,
నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా వచ్చి చూడుమని పిలుపు అతనితో అనెను. 4వ గ్రామం పేరేంటంటే నజరేతు. అమ్మ తల్లి అందరు చెప్పండి, ఆ ఊరి పేరేంటండి? ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి, ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి. నజరేతు గ్రామము 4వదిగా. ఇది కూడా ఆశీర్వదించబడిన గ్రామము. ఎందుకో తెలుసా? యేసుప్రభు పుట్టింది మొదలుకొని 30 ఏళ్ల దాకా పెరిగింది ఈ గ్రామంలోనే. చప్పట్లు కొట్టవా మరి బిగ్గరగా? బిగ్గరగా బిగ్గరగా బిగ్గరగా. యేసుప్రభు వారు పుట్టింది బెత్లెహేములో అయితే పుట్టిన తర్వాత నుంచి పెరిగింది 30 ఏళ్ల దాకా వడ్రంగి పనిచేసిన గ్రామము ఏ గ్రామం అండి? నజరేతు గ్రామం. అందుకే నజరేతు ఈ రోజున ఆశీర్వదించబడిన గ్రామం. ప్రియులరా, ఈ రాత్రి నా చేతులు జోడించి చెప్పే సంగతి, మన ఊళ్ళో ఎవరు పెరుగుతున్నారండి? నజరేతులో యేసుప్రభు వారు పెరిగారు 30 ఏళ్ల వరకు. పుట్టింది బెత్లెహేమైనా పెరిగింది నజరేతు అనే గ్రామం. అప్పుడప్పుడు సాక్ష్యం చెప్తా ఉంటారు. నేను మీటింగ్కి వెళ్తే ఏదైనా ఇంట్లో పెడితే, నాన్న ఏ ఊరు నుంచి వచ్చామనంటే ఈ ఊరే, కానీ మేము మా అమ్మమ్మ ఊళ్ళో పెరిగానండి. ఏ ఊళ్ళో పెరిగాడంట? అమ్మమ్మ ఊళ్ళో, నాయనమ్మ ఊళ్ళో పెరిగాను. ఏ ఊరిలో పెరుగుతున్నావు? మన ఊరిలో ఎవరు పెరుగుతున్నారు? నజరేతులో యేసు పెరిగాడు. ప్రియులరా, యేసు పెరిగాడు కాబట్టి నజరేతు ఆశీర్వదించబడిందండి, ఆశీర్వదించబడింది. అయితే నజరేతు గురించి నతనీయులు అంటున్నాడు, అసలు నజరేతుకు ఒకప్పుడు బ్యాడ్ పేరు ఉందండి, బ్యాడ్ నేమ్, చెడ్డ ఊరు అంట ఆ ఊరు. అందుకే నతనీయులు అంటాడు, ఏంటి ఆ యేసుప్రభు వారు పుట్టి పెరిగింది నజరేతువాడా, నజరేతువాడా. అందుకే మనం కూడా ఏమంటాం తెలుసా? నజరేయుడైన యేసు నామమును అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ఎవరంట? ఏ నజరేయుడండి? నజరేయుడైన యేసు నామమున ప్రార్థన అలాగే చేస్తాం. ఆ నజరేతులోనే యేసుప్రభు వారు పెరిగితే నతనీయులు అంటున్నాడు, అసలు నజరేతు బ్యాడ్ క్యారెక్టర్ కదా. నిజమే, ఇప్పటికి కొంతమంది అక్కడక్కడ కనపడతారండి. మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అండి, బెత్లెహేములో 3 రోజులు ఉండి నజరేతుకి తీసుకొని వచ్చారు. నజరేతుకు రాగానే మమ్మల్ని చూసి ఎగతాళి చేస్తున్నారు వాళ్ళు. ఏంటో తెలుసా? ఇండియన్స్, అమితాబ్ బచ్చన్, సోనియా గాంధీ అంటున్నారండి. మాకు ముందే చెప్పారు. ఏంటో తెలుసా? బాబు, మీరు ఏ ఊర్లోనైనా ఏదన్నా చేయండి, కానీ నజరేతు వాళ్ళు ఊరకనే కవ్విస్తారు. వాళ్ళు నజరేతు వాళ్ళు ప్రపంచంలోనే అపహాస్యం చేయటంలో వీళ్ళకి నెంబర్ 1 మొట్టమొదటి స్థానం ఉంది. అందుకే దీనికి ఒకప్పుడు నతానీయులు ఊరకనే వాళ్ళ నజరేతుల నుండి ఏదన్నా మంచిది వస్తుందా, వాళ్ళ వంకర మనుషులు అపహాస్యం చేస్తారు కనుక ఎవరు మళ్ళీ కామెంట్ చేయబాకండి అనగానే ముందే చెప్పారు కదని వాళ్ళు మమ్మల్ని చూసి అమితాబ్ బచ్చన్, సోనియా గాంధీ హిహి అంటున్నా కూడా మేమేం మాట్లాడలా. వాళ్ళ వైపు చూసి నవ్వామంతే. మా నవ్వును చూసి వాళ్ళు ఏమన్నారు తెలుసా? సహనంతో నవ్వుతూ వెళ్ళిపోతున్నారండి. ఎదురుగా వచ్చేసి ఇండియన్ అని సెల్యూట్ కొట్టారండి. మాకు ఇండియన్ అని సెల్యూట్ కొట్టారు. అంటే ఇలాంటి చెడ్డ ఊరిలో ఎవరు పెరిగారో తెలుసా? 30 ఏళ్ళు యేసు ప్రభు వారు అనండి. ఎవరు పెరిగారండి? ఈ రాత్రి అమ్మ మన ఊరిలో కూడా యేసు ప్రభు 30 ఏళ్లే కాదు, రాకడ వరకు పెరుగుతూ ఉండునుగాక. మన యవ్వనస్తుల ప్రవర్తనలో పెరుగునుగాక. మన స్త్రీల సమాజంలో యేసు పెరుగునుగాక. ఇదిగో సండే స్కూల్ పిల్లల భవిష్యత్తులో యేసు పెరుగుతూ ఉండునుగాక. మన జీవితంలో యేసు పెరగాలండి, మన ఊళ్ళో యేసు పెరగాలి. నన్ను మన్నించండి దయచేసి, అర్థం చేసుకోండి. ఈ రోజునండి, ఒకప్పుడు సిటీల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెల్లారగట్టున కార్డన్ సెర్చ్ పెట్టేవాళ్ళు. కార్డన్ సెర్చ్ అంటే తెల్లారగట్టున వచ్చి ఏ ఇంట్లో ఎన్ని బైకులు ఉన్నాయి, ఏ కార్లు ఉన్నాయి, అసలు ఎవరు ఉంటున్నారు, మనుషులు ఉంటున్నారా, నేరగాళ్ళు ఉంటున్నారని సిటీల్లో పెట్టేవాళ్ళు. ఈ మధ్య పల్లెటూరులో కూడా, మన ఆలపాడులో కూడా పెట్టారండి పోలీసులు తెల్లవారుజామున. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఐడియా వస్తుంది. ఆలపాడులో కూడా మన డిఎస్పీలు, సిఐలు తెల్లారగట్టే ఆలపాడు గ్రామంలోకి వెళ్ళిపోయేసి అసలు ఎవరిళ్లలో ఏముంటున్నారు, ఏ బైకులు ఉన్నాయి, పత్రాలు ఉంటున్నాయా లేవని సిటీల్లో చేసే పల్లెటూరుల దాకా వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అనంటే, ఈ దినాల్లో ప్రియులరా, పల్లెటూరులో యేసు పెరగట్ల, గ్రామాల్లో యేసు పెరగట్ల. నన్ను మాట్లాడినివ్వండి. గ్రామాల్లో గంజాయిలు పెరుగుతున్న దుస్థితులు, గ్రామాల్లో వ్యభిచారాలు పెరుగుతున్న దుస్థితులు, గ్రామాల్లో ఏవేవో మత్తు పానీయాలు పెరుగుతున్న, గ్రామాల్లో అల్లరితో కూడిన ఆటపాటలు పెరుగుతున్న, గ్రామాల్లో పెద్దలకి విలువిచ్చే తెలియని ఒక ధిక్కరింపు పెరుగుతున్న దినాల్లో ఈ టైటిల్ ఎవరు పెట్టారో కానీ పెట్టిన వాళ్ళకి ఒకసారి చప్పలు కొట్టండి. బిగ్గరగా చప్పలు కొట్ట. ఇలాంటి జ్ఞానము మన సంఘానికి, సంఘ పెద్దలకి, దేవుని దాసులకు దేవుడు ఇచ్చునుగాక. మన గ్రామంలో యేసయ్య పెరిగితే అప్పుడు మనకు ఆశీర్వాదం అండి. అనండి, మన గ్రామంలో ఎవరు పెరగాలండి? యేసయ్య పెరగాలి, యేసయ్య తిరగాలి. ఆమేన్. యేసయ్య పెరగాలి, యేసయ్య తిరగాలి ప్రియులరా. అప్పుడు మన గ్రామాలు, ఐగుప్తు దేశంలో నుండి రాత్రిపూట సంహార దూత తిరిగిందంట. నేను భయపెట్టడానికి రాత్రి సందేశం చెప్పడంలా.
ఐగుప్తు దేశంలో రాత్రిపూట సంహార దూత తిరిగిందంట. ఆ సంహార దూత చేసిన పన్నెండో తెలుసా? మనుషుల్లోనేమి పశువుల్లోనేమి తొలిగా పుట్టిన జ్యేష్ఠ సంతానం అంతా తెల్లారయ్యేలోపు చచ్చిపోయారండి. తెల్లారేలోపు చచ్చిపోయారు. అబ్బో, గుండెలు బాదుకున్నారండి గ్రామాల్లో. ఫరో వెంటనే భయపడిపోయాడు. ఎందుకో ఫరో జ్యేష్ఠ కుమారుడు కూడా చచ్చిపోయాడు. మోషే రామయ్య ఇశ్రాయేలుని తీసుకుని వెళ్ళిపో, అర్జెంటుగా వెళ్ళిపో. రాత్రి ప్రియులరా, మన గ్రామంలో దేవుని దూతలు తిరుగుదురుగాక, యేసయ్య అడుగులు తిరుగునుగాక, ప్రతి ఇంటి మీద గొర్రెపిల్ల రక్తం ఉండునుగాక. ఐదవది ఆఖరిది మనం వినటానికి ఇష్టపడదామండి. ఇప్పటివరకు ఎన్ని గ్రామాలు విన్నామండి? 4 గ్రామాలు. ఒకసారి రిపీట్ చేస్తారా అమ్మా? మొదటి గ్రామము పేరేంటి తల్లి? ఎమ్మాయి గ్రామము. అది ఎలాంటి ఆశీర్వాదం అంట? కన్నులు తెరవబడిన గ్రామం. రెండో గ్రామం పేరేంటండి? నాయీను గ్రామము. ఇది ఎలాంటిదట? కన్నీరు తొడవబడిన గ్రామం. మూడవదిగా గ్రామం పేరేంటండి? బెత్లెహేము గ్రామము. దీనికి వచ్చిన ఆశీర్వాదం ఏంటండి? రక్షణ ఉదయించిన గ్రామం, అంటే యేసుప్రభు పుట్టిన గ్రామము. 4వ గ్రామం పేరేంటండి? నజరేత్ గ్రామము. అసలు యేసుక్రీస్తు 30 ఏళ్ళు పెరిగిన గ్రామం. కొట్టు చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరు. 5వది ఆఖరిది వినేసి మనం ముగించుకోవడానికి ఇష్టపడదాం ప్రియులరా. 5వది ఆఖరిది మత్తయి సువార్త 21వ అధ్యాయంలోకి వస్తారండి. మత్తయి సువార్త 21వ అధ్యాయములోనికి ఒకసారి వస్తే 5వ ఆఖరి గ్రామాన్ని మనం చక్కగా వినేసి ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి రెండు వచనాలు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న ఎక్కడికి వెళ్ళుడి? అమ్మ, మీ ఎదుటనున్న ఎక్కడికి వెళ్ళుడి? గ్రామం అనండి బిగ్గరగా. ఎక్కడికి వెళ్ళుడి? గ్రామమునకు వెళ్ళుడి. తర్వాత వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడను, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. 5వది ఆఖరి గ్రామం పేరేంటంటే బేత్పగే గ్రామం. అమ్మ, 4 మాడతాయండి. ఏ గ్రామం? బిగ్గరగా చెప్పండి. ఏ గ్రామం? బేత్పగే గ్రామము. దీనికి వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే యేసయ్యను మోసిన గ్రామము. అబ్బా, ఎవరిని మోసిన గ్రామం అండి? యేసయ్యను మోసిన గ్రామం. వాక్య పరిచయం ఉన్నవారు అందరికీ విదితమే. యేసు ప్రభువారు అండి. ఇక వినండి, నా వైపు చూస్తూ ముగింపులోకి వస్తున్నాను. 30 సంవత్సరాల నజరేతులో పెరిగిన తర్వాత ఇక 30 సంవత్సరాలు నిండుతున్న వయసులో ఆయన యోర్దాను నదికొచ్చి బాప్టిసం ఇచ్చే యాహోను చేత బాప్టిసం పొంది ఇక సొంత వాళ్ళందరిని విడిచిపెట్టేసి అస్సలైన తండ్రి అయిన దేవాది దేవుని యొక్క పని నిమిత్తము పగలంతా పట్టణాలు, పల్లెలు, గ్రామాలు, సముద్ర తీరాలు అన్ని తిరుగుతూ సేవ చేస్తూ, రోగుల్ని బాగు చేస్తూ, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తూ, రొట్టెలను పంచిపెడుతూ, అందరిని దేవుని వైపు తిప్పుతూ, రాత్రైతే మాత్రం గెత్సమనే తోటలోకి వెళ్ళి చెమట రక్తంగా మారేటట్టు ప్రార్థన చేస్తూ ఇక ఒక రోజు వచ్చేసింది. ఏంటో తెలుసా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు సిలువకి అప్పగించబడే రోజు వస్తుంది అనగా అప్పుడు శిష్యులను పిలిపించి ఏమన్నాడు తెలుసా? అరే బాబు, రండర్రా, ఇదిగో ఎదుటూగా కనపడుతుంది ఒక గ్రామం. ఆ గ్రామంలోకి వెళ్ళండి. పట్టణంలోకి వెళ్ళా, సిటీలోకి వెళ్ళా, లేకపోతే పెద్ద ఏదో పెద్ద బాగా సిటీగా ఉన్నదానికి, మేజర్గా నగరాలుగా ఉన్నదాంట్లోకి వెళ్ళబాకండి. మీరు ఒక గ్రామంలోకి వెళ్ళండి. వెళ్ళి ఏం చేయాలి ప్రభువా? ఆ గ్రామంలో కట్టబడి ఉన్న గాడిదను తీసుకొని రండి, దాని మీద నేను ఎక్కి యెరూషలేములోనికి వెళ్ళాలి. యెరూషలేములోనికి గాడిద పిల్ల మీద ఎక్కి వెళుతూ ఉండంగానే ఆ యెరూషలేముకి వెళ్ళిన తర్వాతే ఆయన్ని పట్టుకున్నారు ప్రియులరా, సిలువ వేశారు, భయంకరమైన చిత్రహింసలు పెట్టారు. ఆయన ముగింపులో అంటే సిలువ శ్రమలకి ముందు ఆయన గ్రామాన్ని ఎన్నుకొని ఆ గ్రామంలో ఉన్న గాడిద పిల్లని తెచ్చుకొని దాని మీద ఎక్కి హోసన్నా జయమో, హోసన్నా జయమో అనే నినాదాల మధ్య వెళ్ళాలంటే ఏ ఊరు గాడిద కావాల్సి వచ్చిందో తెలుసా? బేత్పగే ఊరు గాడిది కావాల్సి వచ్చింది. 5వది ఆఖరిది బేత్పగే గ్రామం ఆశీర్వదించబడిన గ్రామం. ఎందుకనంటే యేసయ్యను మోసిన గ్రామం ప్రియులరా. ఈ రాత్రి నా చేతులు జోడించి చెప్తాను, ఈ రాత్రి నా హృదయంలో ఏం మోస్తున్నావో నాకు తెలియదండి. మీ కుటుంబంలో ఎవరిని మోస్తున్నారు? చూడవలసిన పని లేదు. మత్తయి సువార్త 11:28 ఉంటుంది. ప్రయాసపడి భారము మోయిచున్నా సమస్త జనులారా, ఈ రాత్రి నన్ను యేసయ్యను మోయవయ్యా. గ్రామాలు ఇంకా భారాన్ని మోస్తున్నారేమో, శాపాన్ని మోస్తున్నారేమో, శరీరాశలు మోస్తున్నారేమో.
అదిగో బేత్పగే ఎంత ఆశీర్వదించబడిందని, చిన్న గ్రామం అయినప్పటికి కూడా యేసయ్యను మోసే గ్రామంగా మారిపోయింది. ఈరోజు కూడా ఆ గ్రామం గురించి చెప్పుకుంటున్నాం మనం. ఒలీవల కొండ ఇటు ఉంటుందండి, బేత్పగే గ్రామం ఇటు ఉంటుందండి, కిందకి స్టెప్స్ లాగా ఉంటాయి. ఇజ్రాయెల్ సిటీ అంతా కూడా, ఇస్రాయెల్ దేశం అంతా కూడా ఎగుడు దిగుడు. మామూలు ఎగుడు దిగుడు అయితే పర్లేదు, ఇక ఎక్కే లోపు వెళ్ళాలంటే ఎంత యవ్వనస్తుడైనా మోకాళ్ళకి ఇవి వేసుకోవాల్సిందే. నేను కూడా అవి వేసుకొని నడిచానండి. ఇక బేత్పగే ఒలీవల కొండ పక్క నుంచి కిందకి దిగాలంటే బేత్పగే గ్రామానికి యవ్వనస్తుడైన పక్కన ఒక రాడ్డు ఉంటుంది, ఆ రాడ్డు పట్టుకుని దిగాల్సిందే. కానీ అలాంటి దినాల్లోనే గాడిద మీద ఆ యేసు ప్రభువును మోసిందేనంటే ఆ ఊరోళ్ళందరికి కూడా మోసే గుణం ఉంది. ప్రియులరా, మోసే గుణం ఉంది. బరువులను మోసే గుణం, బాధలను మోసే గుణం, సేవకులను మోసే గుణం, దేవుని పరిచర్యలో భారాన్ని మోసే గుణం, ఇతరుల యొక్క మేలును మోసే గుణం. ఎంత గొప్ప ధన్యకరమైన ఆశీర్వదించబడిన గ్రామం అండి యేసయ్యను మోసిన గ్రామము. అందుకే ఈ రోజు వరకు కూడా అది ఆశీర్వదించబడుతూ వస్తుంది. ఈ రాత్రి మన చేతులు జోడించి నేను మనం చేస్తాను, నీ హృదయంలో ఇంకా దిగుల్ని మోస్తున్నావేమో, నీ హృదయంలో ఇంకా బరువుల్ని, బంధాలని, ఏవేవో కీడును మోస్తున్నావేమో, విడిచిపెట్టేసి ఈ రాత్రి. తెలియని పాపాన్ని ఏం మోస్తున్నావో, తెలియని రహస్య పాపాన్ని మోస్తున్నావేమో, విడిచిపెట్టే ఈ రాత్రి ప్రియులరా. రోజండి వినండి, నా వైపు చూస్తూ, ఇద్దరు సాధువులు నడుచుకుంటూ వెళుతున్నారట. అమ్మ వినండి, ముగిస్తాను. ఇద్దరు సాధువులు నడుచుకుంటూ వెళ్తున్నారట. సాధువులు అంటే అన్ని త్యజించిన వాళ్ళు కదా. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే ఇలాగే స్కూల్ ఓపెన్ అయిన రోజంట ఒక అమ్మాయి 11-12 ఏళ్ల పాప స్కూల్కి వెళ్తూ బ్యాగ్ తగిలించుకొని మధ్యలో దాటలేనంత నీటి మొడుగు ఒకటి కనపడిందట. ఆ పాప దాన్ని ఎలా దాటాలో, అటు బాగుంది ఇటు బాగుంది, ఎలా దాటాలో ఇబ్బంది పడుతుంటే ఇద్దరు సాధువుల్లో ఒక సాధువు ఆ అమ్మాయి ఇబ్బందిని చూసి ఆ అమ్మాయిని ఇలా పట్టుకొని, రారా తల్లి నేను దాటిస్తానని ఆ 11-12 ఏళ్ళ అమ్మాయిని ఇలా పట్టుకొని ఎత్తి యువతలు దాటించి బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళమ్మా బడికి వెళ్ళిపో అని పంపించాడట. ఈ రెండో సాధువు అంట ఈ దాటించిన సాధువు వైపు ఉరి చూస్తూ, తర్వాత దాటించేసిన వాళ్ళు ఆశ్రమానికి వెళ్తున్నారు. ఆశ్రమానికి వెళ్తూ ఉంటే ఈ దాటించిన సాధువును పట్టుకొని దాటించకుండా ఉన్న సాధువు ఇలాగ అంటున్నాడట, ఏరా ఏంటి నువ్వు చేసిన పని? మనం సాధువులుగా, మన గురువుగారు ఏం చెప్పారు? ఆడపిల్లలు 11 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా అసలు స్త్రీని పట్టుకోకూడదు, ముట్టుకోకూడదు, చూడకూడదు అని చెప్పారుగా. నువ్వు అసలుకి ఎత్తుకోనల్లా దించావే, ఎంత పాపాన్ని మూడగొట్టుకుంటున్నావు అనగానే పాపం దించిన ఆయన వ్యక్తి అన్నట్టు, నిజమే మరి పట్టుకోకూడదు, పాపం ఇబ్బంది పడుతుంది, నేను మంచి దృష్టితో దించాను, ఇతగాడు నాతో వాదన పెట్టుకుంటున్నాడు అని చెప్పి మౌనంగా ఉన్నాడట. ఆగు గురువుగారికి చెబుతా అంటున్నాడట. మళ్ళీ సరే అని చెప్పి మౌనంగా ఉంటున్నాడట. ఆశ్రమానికి వెళ్ళే లోపు 10-12 సార్లు అన్నాడట, ఎత్తుకొని దించావు ఆ అమ్మాయిని అనగానే. ఇక ఆశ్రమానికి దగ్గర అవుతున్నప్పుడట ఈ ఎత్తి దించిన ఆయన అన్నాడట, ఒరే నేను ఆ అమ్మాయిని అక్కడే ఎత్తి దించేసాను, నువ్వేమి ఎక్కడ దాకా మోస్తానే ఉన్నావు ఆ అమ్మాయిని అన్నాడట. హలో, నేనేం అక్కడే ఎత్తి దించేసాను ఆ అమ్మాయిని, కానీ నువ్వు ఇప్పటిదాకా ఆ అమ్మాయిని ఎక్కడ మోస్తున్నావు? మనసులోనే మోస్తున్నావురా, నీదేరే పెద్ద పాపం అన్నాడంట. ఈ రాత్రి నా చేతులు జోడిస్తాను, మనసుల్లో పాపాన్ని మోస్తున్న వారులరా, మిమ్మల్ని బట్టి గ్రామానికి శాపం రాకుండా నా చేతులు జోడించి మనవి చేస్తాను. మిమ్మల్ని బట్టి గ్రామానికి శాపం రాకుండా చూసుకోండి దయచేసి. మీ హృదయాల్లో ఏం మోస్తున్నారో కనపడకుండా, నాకు కనపడవచ్చు, నీకు కనపడవచ్చు, మీ ఇంటి వారికి కనపడవచ్చు, సేవకులు కనపడవచ్చు, దేవుని కంటికి అంతా మరుగైందే. ఆయన అన్ని చూడగలిగిన దేవుడు, సమస్తమును చూడగలిగిన దేవుడు, పై రూపం కంటే లోపల రూపాన్ని చూసే దేవుడు. ఆయన చూసి నిన్ను శిక్షకు అప్పచెప్ప ముందే, లేదు ప్రభువా నన్ను బట్టి, ఇంకో మాట చెప్తాను, నా వైపు చూస్తూ వినండి, ఒకసారి నా వైపు చూస్తూ వినండి. యోనా ఒక్కడిని బట్టి వాడంతా ఏమైంది? అమ్మా తెలిసిన వాళ్ళు చెప్పండిలే. అమ్మ యోనా ఒక్కడు, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి. అయ్యగారు ఎట్టి వెళ్ళాడు? తార్షీష్కి వెళ్ళిపోయాడు. దేవుడు ఆ యోనా మళ్ళీ వెళ్ళిపోయి వాడు అడుగుబాన నిద్రపోతున్నాడు. ఒక్కడ మూలాన సముద్రం అల్లకల్లోలం అయిపోయింది. బ్రదర్, ఒక్కడ మూలాన గ్రామం నాశనం అవటానికి వీల్లేదు. ఒక్కడ మూలాన గ్రామంలో ఏది రావడానికి వీల్లేదు. నీ హృదయంలో పాపాన్ని మోస్తుంటే ఈ రాత్రి విడిచిపెట్టి, ప్రభువా ఈ 5 అంతల గ్రామం వలె, ఎమ్మాయి గ్రామం వలె, నాయీను గ్రామం వలె, బెత్లెహేము గ్రామం వలె, నజరేత్ గ్రామం వలె, బేత్పగే గ్రామం వలె
ఒకటి కన్నులు తెరవబడిన గ్రామం వలె, 2 కన్నీరు తొడవబడిన గ్రామం వలె, 3 రక్షణ ఉదయించిన గ్రామం వలె, 4 యేసుక్రీస్తు పెరిగిన గ్రామం వలె, 5 యేసయ్యను మోసిన గ్రామం వలె మా చంపాడు గ్రామం కూడా ఆశీర్వదించబడును గాక. పైకి లేచి నిలబడి దేవునితో ఆ మాట చెప్తాం.